ప్రైజ్ ది లార్డ్. ఆర్జేసీఎంఎస్ వర్తమానాలు వింటున్న మీకు అందరికీ ప్రభునామన నిండు వందనములు. ఈరోజు రక్షణ అనే వర్తమానాన్నితో మీ ముందుకు వస్తున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. ఆకాశం కింద నరలలో ఇవ్వబడిన ఏ నామం నా రక్షణ లేదు, ఈ నామంనే మీరు రక్షణ పొందాలని పేతురు వెలుగెత్తి ప్రకటిస్తున్నాడు. బొంకిన పేతురుకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం కింద నరలలో ఏవైనా ఏ నామం రక్షణ లేదని కరాఖండితంగా బోధిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి మండుచున్న దివిటి వలె మండుతూ అనేకులను మండించాడు. ఈ నా వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం మండుతూ అనేకులను మండించాలని ప్రభు కోరుతున్నాడు. మన దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి, కానీ కొంచెం కిందనైనా మంచం కిందనైనా పెట్టకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు దేవుని నమ్ముకొని ఎంతకాలమైంది? ఇంకా ఆయన సువార్త ప్రకటించకుండా, ఆయన గురించి చాటించకుండా నీవు ఈ లోకంలో ఇంకెంతకాలం వెచ్చగనైనా ఉండు, చల్లగనైనా ఉండు, ఎంతకాలం నులివెచ్చగా ఉంటావు? ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. రేపటి దినముని ఇది కాదేమో ఒకసారి యోచించమని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు చాలామంది యవనస్తులు రక్షణ లేకుండా దారి తప్పి తిరుగుతున్నారు. వారిని సరిచేయడానికి మార్గము లేక ఎలా ముందుకు సాగిపోవాలో తెలియక తల్లిదండ్రులైన వారు యవన బిడ్డల కోసం కన్నీరు మున్నీరు కారుస్తున్నారు. బండి ఖరాబ్ అయితే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, శరీరానికి వ్యాధి వస్తే వైద్యుని దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆత్మకే వ్యాధి వస్తే, మనసుకే వ్యాధి వస్తే ఎక్కడికి వెళ్ళాలి? పరమ వైద్యుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. అందుకే ప్రభువు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను అని ప్రభు చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు సన్నిధికి వచ్చి ప్రాణమెల్లి ప్రార్థించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఇది నీకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you. God bless you.